కురవని మేఘం, కరుణించని ఆకాశం, ఆగని ఎదురుచూపు, వెంటాడుతున్న భయం. ఎల్నిలో మిగిల్చిన పరిస్థితులు ఇవి. మృగశిర హ్యాండ్ ఇచ్చింది, ఆరుద్ర కళ్లను తడిపింది తప్ప నేలను తడపకుండానే వెళ్ళిపోయింది. ఆకాశంలో దట్టమైన మేఘాలు కనిపిస్తున్నాయి, అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నాయి. వర్షం జాడ కనిపించటం లేదు. ఎల్నినో మిగిల్చే వినాశనానికి ఇవన్నీ శాంపుల్స్లా అనిపిస్తున్నాయి. కరువు రక్కసి ఎలాంటి ప్రమాదం తీసుకురాబోతోంది? టీ నుంచి భోజనం వరకు ఎల్నినో ఎలా ఎఫెక్ట్ చేయబోతోంది? ఇక మన బతుకులు ఆగమేనా? చెడలు విధిలిస్తున్న ఎల్నినో రక్కసి, కురవని మేఘం, కరుణించని ఆకాశం, వినాశనాన్ని మోసుకొస్తున్న ఎల్నినో. టీ నుంచి మీల్స్ వరకు అన్ని భారమేనా? ఆహార పదార్థాలపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? చినుకు జాడలేక నేల చిన్నబోయి చూస్తోంది. ఎండిపోయిన రైతు గుండెలు వరుణదేవుడి కరుణ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎల్నినో ప్రభావం ఇలాగే ఉంది నిజానికి. 3 అక్షరాల పదం ప్రపంచాన్ని వణికిస్తోంది. నిజానికి ఈ ఏడాది భారీ వర్షాలు కురవాలి, మేఘాలు కూడా అలానే కనిపించాయి. అయితే ఎల్నినో రక్కసి వాటిని మింగేసింది. వాన జాడ కోసం ఎదురు చూసేలా చేస్తోంది. ఎల్నినో పరిస్థితులు వేగంగా బలపడుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితలం కింద 5 మీటర్ల లోతులో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ఎల్నినో తీవ్రత మరింత వేగవంతమయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ఆరంభం కోట్లాది మంది రైతుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఎల్నినో రక్కసి ప్రభావంతో వాతావరణం ముఖం చాటేయడంతో గడిచిన 125 ఏళ్లలోనే అత్యంత దారుణమైన, ఎన్నడూ లేనంత తక్కువ జూన్ వర్షపాతం ఈసారి నమోదైంది. మామూలుగా అయితే ఈ టైంకు తొలకరి చినుకులతో పులకించి పచ్చని పసిడి పంటలతో కళకళలాడాల్సిన పొలాలు ఇప్పుడు వానలు లేక వెలవెలబోతున్నాయి. విత్తనం మొలకెత్తక జలాశయాలు అడుగంటిపోతూ ఉండడంతో రాబోయే రోజుల్లో కడుపు నింపే ఖరీఫ్ పంటల పరిస్థితి ఏంటో తెలియక దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఐఎండీ గణాంకాల ప్రకారం జూన్ 1 నుండి 28 వరకు దేశంలో సాధారణంగా 149.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. అయితే ఈసారి కేవలం 85.2 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే కురిసింది. అంటే సాధారణ స్థాయితో పోలిస్తే ఏకంగా 43% వర్షపాత లోటు ఏర్పడింది. ఇదే ఇప్పుడు టెన్షన్ పుట్టిస్తోంది. ఎల్నినో సృష్టిస్తున్న విలయంతో భవిష్యత్తు మరింత భయంకరంగా ఉండబోతోందనే అంచనాలు వినిపిస్తూ ఉన్నాయి. వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్లో కరువు వచ్చిందంటే ప్రతి ఒక్కరి జీవితాలపై ఆ ప్రభావం పడడం ఖాయం. ఇప్పుడు ఎల్నినో కారణంగా అలాంటి పరిస్థితి తప్పేలా లేదు. మాన్సూన్ను ఎల్నినో వీక్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. వర్షాలు తగ్గితే వ్యవసాయ ఉత్పత్తి తగ్గుతుంది. పాలు, పప్పులు, కూరగాయలు, వంట నూనె లాంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరగొచ్చు. ఇది సామాన్యుడి బతుకులను భారంగా మార్చుతుంది. ఇంటి నెలవారీ కిరాణా ఖర్చు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఉదయం తాగే చాయ్ నుండి రాత్రి డిన్నర్ వరకు ప్రతిదీ భారంగా మారడం ఖాయం. ఇప్పటికే పాల ధరలు 2 నుంచి 3% పెరిగాయి. అమూల్, మదర్ డైరీ, పరాగ్ మిల్క్ ఫుడ్స్ మే నెలలో పాల ధరలను సుమారుగా పెంచేశాయి. జూలైలోనూ వర్షాలు తక్కువగా ఉంటే ఇంకో 3 నుంచి 4% పెరిగే అవకాశం ఉంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇది ఒక పాలతోనే ఆగిపోదు. పెరుగు, పన్నీర్, వెన్న, నెయ్యి, చీజ్ ధరలు కూడా పెరుగుతాయి. ఎల్ నినో కారణంగా వర్షాలు తక్కువగా కురిస్తే నీరు, పశుగ్రాసం తగ్గిపోతాయి. పశు సంరక్షణ కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. లేదంటే పశువుల సంఖ్య తగ్గించాలి. పాల ఉత్పత్తి తగ్గుతుంది. సరఫరా తగ్గి డిమాండ్ స్థిరంగా ఉంటే పాల ధరలు పెరుగుతాయి. ఎల్ నినో వ్యవసాయ రంగానికి ప్రమాదంగా మారుతోంది. దీని ప్రభావం ఖరీఫ్తో ఆగకుండా రబీ మీద కూడా పడే ఛాన్స్ ఉంటుంది. దీంతో కీలక ఉత్పత్తులు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. వర్షాలు తక్కువ కురిస్తే కంది పంట భారీగా దెబ్బతింటుంది. దీంతో ఉత్పత్తి తగ్గి ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. కరువు ప్రాంతాలతో సోయాబీన్ లాంటి నూనె గింజల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. దీంతో వంట నూనెల ధరలు కూడా పెరగొచ్చు. ఇక టమాటాతో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. పశువుల మేత ఖర్చు పెరగడంతో గుడ్లు, చికెన్, ఇతర పశు సంబంధ ఉత్పత్తుల ధరలపై కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. అయితే ఈ ప్రభావం ప్రాంతాన్ని బట్టి మారే అవకాశాలు ఉన్నాయి. ఎల్ నినో కారణంగా వర్షాధార పంటలు మరింత ప్రభావితం అవుతాయి. ఇది గ్రామీణ ఆదాయం, ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తుంది. బియ్యం, గోధుమల ధరల విషయంలో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భారత్ దగ్గర మంచి నిల్వలు ఉన్నాయి. నీటి వనరులు, సాగునీటి వ్యవస్థ కూడా మెరుగ్గా ఉంది. దీంతో ఇతర పంటలతో కంపేర్ చేస్తే బియ్యం, గోధుమల ధరలు తక్కువ ప్రభావితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎల్ నినో ప్రభావం ఎక్కువ రోజులు కొనసాగితే పరిస్థితి మారే ప్రమాదం ఉంటుంది. ఓవరాల్ గా ఎల్ నినో ప్రభావంతో ఆహార మార్కెట్లలో కొరత ఏర్పడి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటే ముప్పు క్లియర్ గా కనిపిస్తోంది. దీంతో బతుకులు మరింత భారంగా మారి పరుసులు ఖాళీ అవడం కూడా ఖాయం. గతంలో ఎల్ నినో సమయంలో దక్షిణాఫ్రికా దేశాల్లో భారీగా ఆహార సంక్షోభం తలెత్తి ఇతర దేశాల నుంచి ధాన్యాలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. అయితే భారత్కు అలాంటి పరిస్థితి లేకపోయినా ధరల మోత మాత్రం ఖాయమనిపిస్తోంది. ఇది మధ్యతరగతి వర్గాలపై ఎక్కువ ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. పెరగబోతున్న ధరలు, ఖాళీ అవ్వబోతున్న జేబులు. ఎల్ నినో ప్రభావం కనిపించబోయేది ఇలానేనా? వ్యవసాయం, నిత్యావసర వస్తువులపైనే కాదు, మొత్తం ఆర్థిక వ్యవస్థ మీద ఈ కరువు రక్కసి ఎఫెక్ట్ చేయబోతోంది. వచ్చే నెలలోనూ వర్షాలు కురవకపోతే జరగబోయేది ఏంటి? ఆహారానికి కూడా కటకట అనే పరిస్థితులు ఎదురవుతాయా? అసలు ఈ ఎల్ నినో ప్రభావం ఎప్పటి వరకు ఉండబోతోంది? నిపుణులు ఏమంటున్నారు? వచ్చే నెలలో వర్షాలు కురవకపోతే పరిస్థితి ఏంటి? నీళ్లకు, ఆహారానికి కటకటలు తప్పవా? రాబోయే 2 నెలలు ఎందుకంత కీలకం? ఎల్ నినో ప్రభావం ఎప్పటి వరకు ఉండబోతోంది? వాతావరణ నిపుణుల హెచ్చరికలు ఏంటి? ఎల్ నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో దేశంలో చాలా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వాతావరణ, ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ చక్రం మారిపోయి వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదవుతుంది. దక్కన్ పీఠభూమి, మధ్య, వాయువ్య, దక్షిణ భారత్లోని రాష్ట్రాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే ఛాన్స్ ఉంటుంది. భారతీయ వ్యవసాయ రంగం సగానికి పైగా వర్షాధారమే. ఎల్ నినో కారణంగా పంటలు ఎండిపోవడంతో పెట్టుబడులు రాక రైతులు ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంటుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉంటుంది. ఇక వర్షాలు లేకపోతే డ్యాంలు, రిజర్వాయర్లు, నదులలో నీటి మట్టాలు అడుగంటే ప్రమాదం ఉంటుంది. దీంతో తాగు, సాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయి. రిజర్వాయర్లలో నీరు లేకపోతే జల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుంది. విద్యుత్ కోతలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. వ్యవసాయ దిగుబడులు తగ్గడంతో ఆహార ధాన్యాలు, నూనెలు, కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఆహార ద్రవ్యోల్బణం పెరగడానికి ఇది కారణమయ్యే ఛాన్స్ ఉంటుంది.
నినో వచ్చిన ప్రతిసారి ఆహార ద్రవ్యోల్బణం ఎదురవుతుందా అంటే అవును అని చెప్పలేం. ఎల్ నినో కారణంగా మాన్సూన్ బలహీనమయ్యే అవకాశం మాత్రమే ఉంటుంది. వర్షపాతం స్థాయి, నీటి నిల్వలు, సాగునీటి వ్యవస్థ, ప్రభుత్వ చర్యలు ఇవన్నీ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. దీంతో ప్రతిసారి ధరలు తప్పనిసరిగా పెరిగే అవకాశం ఉండదు. అయితే చెడు మాన్సూన్ వచ్చిన సంవత్సరాల్లో ఆహార ధరలు సాధారణంగా పెరుగుతాయి. ఇలాంటి తరుణంలో రాబోయే 2 నెలలు కీలకంగా మారబోతున్నాయని, జూలై, ఆగస్టు నెలలను గమనించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ 2 నెలలు కూడా వ్యవసాయానికి చాలా కీలకం. రాబోయే 60 రోజుల్లో వర్షాలు కాస్త రికవర్ అయితే ధరల ఒత్తిడి తగ్గుతుంది. ఎల్ నినో బలపడితే నిత్యావసరాలు భారంగా మారే ఛాన్స్ ఉంటుంది. అయితే గతంతో కంపేర్ చేస్తే భారత్ ఇప్పుడు మెరుగైన పరిస్థితిలో కనిపిస్తోంది. సాగునీటి సౌకర్యం, ఆహార నిల్వలు ఎక్కువగా ఉండడం, వర్షాభావ పరిస్థితులకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉండి అప్రమత్తం కావడంతో ఎల్ నినో ప్రభావం కొంత తక్కువగా ఉండబోతోందనే చర్చ జరుగుతోంది. ఇకటు ఎల్ నినో కారణంగా ఉత్తర హిందూ మహాసముద్రం అంతటా పరిస్థితులు ప్రభావితం అవుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో అధిక సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, సముద్ర వడగాల్పులు పెరగడం లాంటివి ఉంటాయని అంచనా. దీంతో బంగాళాఖాతం, అరేబియా సముద్రంలోని సముద్ర వాతావరణ వ్యవస్థలు, మత్స్య సంపద, తీర ప్రాంత పర్యావరణాలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుంది. ఎల్ నినో కారణంగా వర్షాలు తగ్గడమే కాదు, పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రికార్డు స్థాయిలో ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. తీవ్రమైన వడగాల్పులు జనాన్ని బెంబేలెత్తిస్తాయి. జనాలు వడదెబ్బకి గురవడం, డీహైడ్రేషన్, వడదెబ్బ మరణాల లాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఎల్ నినో సృష్టించే ప్రకృతి విపత్తును ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కరువు నిర్వహణ ప్రణాళికలు అమలు చేయడం, నీటి వినియోగంపై ఆంక్షలు విధించడం, రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించి విత్తనాలు పంపిణీ చేయడం లాంటి చర్యలు తక్షణమే చేపట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఎల్ నినో ప్రభావం ఇప్పట్లో వదిలిపోయేలా కనిపించడం లేదు. 2027 ఫిబ్రవరి వరకు ఇది కొనసాగుతుందని అంచనా. ఇప్పటికే రుతుపవనాల మీద ఎల్ నినో ప్రభావం చూపిస్తూ ఉండగా వచ్చే ఏడాది వర్షాకాలం మీద కూడా దీని ఎఫెక్ట్ ఉంటుందని ఇన్కోయిస్ అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అంటోంది. ఇది జరిగే అవకాశం 70 నుంచి 90% మధ్య ఉందని నివేదిక బయటపెట్టింది. వచ్చే వేసవి వరకు ఎల్ నినో విస్తరించడం నెక్స్ట్ సీజన్కు ఏమాత్రం మంచిది కాదని అంటోంది. ఇది జనాల్లో మరింత భయం క్రియేట్ చేస్తోంది. మార్పు రాబోతోంది వాతావరణంలోనే కాదు, ప్రతి ఒక్కరి జీవితాల్లో అనేది క్లియర్గా అర్థమవుతోంది. అయితే రాబోయే 2 నెలల్లో మాన్సూన్ పరిస్థితులు ఎలా మారుతాయన్న దానిమీదే ప్రతి ఒక్కరి భవిష్యత్, ఖర్చులు ఆధారపడి ఉంటాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు.